ఎల్లిగడ్డ గిట్టించాలి. ఈరోజు వెల్లుల్లి కారం నూరుతున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఇలా ఉంచుకొని కొన్ని పెట్టుకోవాలి. కొన్ని ఎండుమిర్చి, కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్ కట్ చేసుకొని ఇవి కొంచెం నూనెలో వేయించుకోవాలి. ఇవి కొంచెం నూనెలో వేగిన తర్వాత ఇందులో ఇదిగోండి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. వెల్లుల్లి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్గా రావాలన్నమాట. వేగినాయి. ఎండుమిర్చి తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకొని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే రొట్టె అనేది ఉంచుకోవచ్చు. ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వేయించుకున్న వెల్లుల్లి, ఆనియన్ వేసుకోవాలి. ఇందులో తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కారం ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి వెల్లుల్లి కారం రెడీ.